ఓం శాంతి. మురళీ డేట్ 15/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఉదయమే లెగిచి చింతన చెయ్యండి. కనిపించని ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మలో అవినాశీ పాత్ర ఇమిడి ఉంది. బాబాకు ఆత్మని జ్ఞాన రత్నాలతో అలంకరించే అలవాటుంది, కానీ శరీరాన్ని అలంకరించే అలవాటు లేదు. ఎందుకంటే నాకు శరీరమే లేదు కదా అంటున్నారు బాబా. నేను ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను. ఈ శరీరం యొక్క అలంకరణ ఈ ఆత్మ స్వయంగా చేసుకుంటుంది, నేను చెయ్యను అంటున్నారు బాబా. ఏ విధంగా బాబా మధురంగా ఉన్నారో మనం కూడా మధురంగా అయ్యి అందరికీ సుఖాన్నివ్వాలి. అకర్తవ్యం చెయ్యకూడదు. ఉన్నతోన్నతమైన కళ్యాణయుక్తమైన కార్యాలే చెయ్యాలి. గవ్వల వెనక పరిగెత్తకండి. పురుషార్థం చేస్తూ మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. అన్నింటికన్నా పెద్ద రోగం చింత. ఈ రోగానికి డాక్టర్ల దగ్గర ఏ టాబ్లెట్ లేదు. చింత ఉన్నవారు ఎంతగా ప్రాప్తుల వెనక పరిగెడుతూ ఉంటారో అంతగా ప్రాప్తులు వారికన్నా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. నిశ్చయ రూపీ పాదం సదా అచలంగా ఉంచుకోండి. ఒకే బలం, ఒకే విశ్వాసము అన్న పాదం అచలంగా ఉండాలి. అప్పుడే తప్పకుండా విజయం లభిస్తుంది. విజయీ ఆత్మలు సదా నిశ్చింతంగా ఉంటారు. నిశ్చయం అనేటటువంటి పాదాన్ని కదిలించటానికి మాయ రకరకాల రూపాలలో వస్తుంది. కానీ మాయ కదిలిపోవాలి, మన నిశ్చయం కదలకూడదు. అందరిలో ఉన్న విశేషతలు చూస్తూ ఉండండి, విశేష ఆత్మలుగా అయిపోతారు. మనందరం నిశ్చయ బుద్ధి ఉన్న నిశ్చింత ఆత్మల. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఉదయమే లెగిచి ఇంత చిన్న ఆత్మనైన నేను ఎంత పెద్ద శరీరాన్ని నడుపుతున్నాను. ఆత్మనైన నాలో అవినాశీ పాత్ర రచింపబడి ఉంది అని చింతన చెయ్యండి. ప్రశ్న: శివ్ బాబాకు ఏ అభ్యాసం ఉంది, ఏ అభ్యాసం లేదు? జవాబు: శివ్ బాబాకు ఆత్మను జ్ఞాన రత్నాలతో అలంకరించే అభ్యాసముందే కాని శరీరాన్ని అలంకరించే అభ్యాసం వారికి లేదు. ఎందుకంటే నాకు నా శరీరం అంటూ ఏదీ లేదు అని బాబా అంటారు. నేను ఇతడి శరీరాన్ని అద్దెకు తీసుకున్నానే కాని ఈ శరీరపు సింగారాన్ని ఈ ఆత్మనే స్వయంగా చేసుకుంటుంది. కాని నేను చెయ్యను. నేను సదా అశరీరిని. పాట: ప్రపంచం మారినా మేము మారము. ఓం శాంతి. పిల్లలు ఈ పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మ ఈ శరీరంలోని చెవుల ద్వారా వింటుంది. ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకి కూడా తెలిసింది. ఆ ఆత్మ ఈ శరీరంలో లేనట్లయితే శరీరం ఎందుకు పనికిరాదు.
ఇంత చిన్న ఆత్మ ఆధారంపై ఎంత పెద్ద శరీరం నడుస్తుందో చూడండి. ఈ శరీరం అనే రథంలో విరాజమానమై ఉన్న ఆత్మ ఎటువంటి వస్తువో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. అకాల మూర్తి అయిన ఆత్మ సింహాసనం ఈ శరీరం. పిల్లలకి కూడా ఈ జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ఎంత రమణీయమైనది మరియు రహస్యయుక్తమైనది. ఇటువంటి రహస్యయుక్తమైన విషయాన్ని ఎప్పుడైనా వింటే చింతన జరుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద శరీరంలో ఎంత చిన్న ఆత్మ ఉంది అని పిల్లలైన మీకు చింతన జరుగుతూ ఉంటుంది. ఆత్మలో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. శరీరము వినాశనమైపోతుంది, ఆత్మ మిగిలిపోతుంది. ఇవి బాగా ఆలోచించవలసిన విషయాలు. ఉదయమే లెగిచి ఈ విధంగా ఆలోచించండి. ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు స్మృతి కలిగింది. ఆత్మకు అవినాశి పాత్ర లభించింది. ఆత్మనైన నేను ఎంత అద్భుతమైన వస్తువుని. ఇది కొత్త జ్ఞానం. ఈ జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు. బాబానే వచ్చి జ్ఞానాన్ని తెలియచేస్తారు. దీనిని స్మరించవలసి ఉంటుంది. ఇంత చిన్న ఆత్మనైన నేను పాత్రను ఎలా అభినయిస్తున్నాను? శరీరము పంచతత్వాలతో తయారు చెయ్యబడుతుంది. శివ్ బాబా ఆత్మ వీరిలోకి ఎలా వస్తుందో వెళుతుందో బాబాకి కూడా తెలియదు. అలాగని ఎల్లప్పుడూ ఇందులోనే ఉంటారు అని కూడా కాదు. కావున మీరు ఇదే చింతన చెయ్యాలి. ఎప్పుడూ ఎవరికీ లభించనటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు బాబా మీకిస్తున్నారు. ఇతని ఆత్మలో ఇంతకు ముందు ఈ జ్ఞానం లేదని మీకు కూడా తెలుసు. ఇతర సత్సంగాలలో ఇటువంటి విషయాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానం అంశ మాత్రం కూడా లేదు. ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా ఇతడికి ఈ మంత్రాన్ని ఇస్తున్నాను అని సాధు సన్యాసులు మొదలైన వారు భావించరు. ఆత్మ శరీరం ద్వారా శాస్త్రాన్ని చదువుతుంది. మనుష్య మాత్రులు ఒక్కరు కూడా ఆత్మ అభిమానులుగా లేరు. ఆత్మ జ్ఞానం ఎవ్వరికీ లేదు. మరి తండ్రి జ్ఞానం వారిలో ఎలా ఉంటుంది? ఆత్మలైన మనల్ని మధురాతి మధురమైన పిల్లలు అంటూ బాబా సంబోధిస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎంత తెలివైన వారిగా అవుతున్నారు. ఈ శరీరంలో ఉన్న ఆత్మకు పరంపిత పరమాత్మ కూర్చొని చదువు చెప్తున్నారు అని మనుష్య మాత్రులెవ్వరూ భావించరు. ఇవి ఎంత అర్థం చేసుకోవలసిన విషయాలు. కానీ మళ్ళీ వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళటం వల్ల వీటిని మర్చిపోతారు. మొట్టమొదట బాబా ఆత్మ జ్ఞానాన్నిస్తారు. ఈ జ్ఞానం మనుష్య మాత్రులెవ్వరిలోనూ లేదు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అన్న గాయనం ఉంది కదా.
దానికి లెక్క కూడా ఉంది కదా. ఆత్మే ఈ శరీరం ద్వారా మాట్లాడుతుంది అని మీకు తెలుసు. ఆత్మే శరీరం ద్వారా మంచి పనులు లేక చెడు పనులు చేస్తుంది. బాబా వచ్చి ఆత్మలను పుష్పాల వలె తయారు చేస్తారు. మొట్టమొదట ఉదయమే లెగిచి అసలు ఆత్మ అంటే ఏంటి, అది ఈ శరీరం ద్వారా ఎలా వింటుంది అని ఆలోచించండి. ఇదే అభ్యాసం చెయ్యాలి. ఆత్మకు తండ్రి పరంపిత పరమాత్మ. వారిని పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. మరి ఇతర మనుష్యులను సుఖ సాగరులు, శాంతి సాగరులు అని ఎలా పిలవగలరు? ఈ లక్ష్మీనారాయణలను ఎల్లప్పుడూ పవిత్రతా సాగరులు అని పిలవచ్చా? అలా పిలవటానికి వీల్లేదు. ఒక బాబా మాత్రమే ఎల్లప్పుడూ పవిత్రతా సాగరుడుగా ఉంటారు. మనుషులు కేవలం భక్తి మార్గపు శాస్త్రాలను కూర్చొని వర్ణిస్తూ ఉంటారు. వారికి ప్రత్యక్ష అనుభవం లేదు. ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా బాబా మహిమను చేస్తున్నాను అని భావించరు. వారు మనకు చాలా మధురమైన తండ్రి. వారే మనకు సుఖాన్నిస్తారు. హే ఆత్మల్లారా, ఇక ఇప్పుడు నా మతంపై నడవండి అని బాబా అంటున్నారు. ఈ అవినాశి ఆత్మకు అవినాశి తండ్రి ద్వారా అవినాశి మతం లభిస్తుంది. ఆ వినాశీ దేహదారులకు వినాశీ దేహదారుల మతమే లభిస్తుంది. శక్తిగల్లో మీరు ఇక్కడ ప్రాలబ్ధాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ తప్పుడు మతమేది లభించదు. ఇప్పటి ఈ శ్రీమతమే అవినాశిగా అయిపోతుంది. అది అర్ధకల్పం కొనసాగుతుంది. ఇది కొత్త జ్ఞానం. దీనిని గ్రహించేందుకు ఎంతో బుద్ధి కావాలి. ఇది కర్మలోకి రావాలి. ఎవరైతే మొట్టమొదట నుండి భక్తి చేస్తూ వచ్చారో వారే వీటిని బాగా ధారణ చెయ్యగలుగుతారు. మీ బుద్ధిలో ఈ విషయాలు సరిగ్గా ధారణ అవ్వటం లేదంటే తప్పకుండా మీరు ప్రారంభం నుండి భక్తి చెయ్యలేదు అని అర్థం చేసుకోవాలి. మీకు ఏదైనా అర్థం కాకపోయినట్లయితే బాబాని అడగండి. ఎందుకంటే బాబానే అవినాశి డాక్టర్ అని బాబా తెలియచేస్తున్నారు. వారిని పరమ ఆత్మ అని కూడా అంటారు. ఆత్మ పవిత్రంగా అయితే అప్పుడు దానికి మహిమ జరుగుతుంది. ఆత్మకు మహిమ జరిగితే శరీరానికి కూడా మహిమ జరుగుతుంది. ఆత్మ తమో ప్రధానమైతే శరీరానికి కూడా మహిమ ఉండదు. ఈ సమయంలో పిల్లలైన మీకు ఎంతో గుహ్య బుద్ధి లభించింది. అది ఆత్మకే లభిస్తుంది. మరి ఆత్మ ఎంత మధురంగా తయారవ్వాలి? అందరికీ సుఖాన్నివ్వాలి. బాబా ఎంత మధురమైన వారు. వారు ఆత్మలని కూడా చాలా మధురంగా తయారు చేస్తారు. ఆత్మ ఏ విధమైన అకర్తవ్య కార్యాన్ని చెయ్యకుండా చూసుకోవాలి. ఈ అభ్యాసం చెయ్యాలి.
నా ద్వారా ఏ అకర్తవ్యం జరగటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. శివ్ బాబా ఎప్పుడైనా అకర్తవ్య కార్యం చేస్తారా? చెయ్యరు. వారు వచ్చేదే ఉన్నతోన్నతమైన కళ్యాణకారి కార్యాన్ని చేసేందుకు. వారు అందరికీ సద్గతినిస్తారు. కావున బాబా ఏ కర్తవ్యాన్నైతే చేస్తారో అదే కర్తవ్యాన్ని పిల్లలు కూడా చెయ్యాలి. ఎవరైతే మొట్టమొదట నుండి చాలా భక్తి చేస్తూ వచ్చారో వారిలోనే ఈ జ్ఞానం నిలుస్తుంది అని కూడా బాబా అర్థం చేయించారు. ఇప్పుడు కూడా దేవతలకు ఎంతో మంది భక్తులున్నారు. వారు తమ శిరస్సును ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. బాగా భక్తి చేసేవారి వెనక తక్కువ భక్తి చేసేవారు వ్రేలాడుతూ ఉంటారు. వారిని మహిమ చేస్తూ ఉంటారు. వారు చేసేదంతా స్థూలంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి ఆది మధ్యంత జ్ఞానమంతా ఉంది. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం మన ఇంటికి వెళతాము. ఎక్కడ నుండైతే ఆత్మలన్నీ వస్తాయో అదే మన ఇల్లు. అక్కడ శరీరమే లేనప్పుడు శబ్దం ఎలా ఉంటుంది? ఆత్మ లేకుండా శరీరం జడమైన వస్తువుగా మారిపోతుంది. మనుష్యులకు శరీరంపై ఎంత మోహం ఉంటుంది. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఇక మిగిలేది పంచతత్వాలే. అయినా దానిపైన కూడా ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. స్త్రీ తన భర్త చితిపైకి ఎక్కేందుకు కూడా వెనకాడదు. శరీరంపై ఎంత మోహం ఉంటుంది. ఇప్పుడు ఇక మొత్తం ఈ ప్రపంచమంతటి నుండి నష్టోమోహులుగా అవ్వాలి అని మీరు భావిస్తారు. ఈ శరీరము నాశనమవ్వవలసిందే. కావున దీనిపై మోహం తొలగిపోవాలి కదా. కానీ చాలా మోహం ఉంటుంది. బ్రాహ్మణులకు తినిపిస్తూ ఉంటారు. ఇది ఫలానా వ్యక్తి శ్రాద్ధం అని గుర్తు చేసుకుంటారు కదా. మరి అటువంటి భోజనాన్ని ఎలా తినగలం? పిల్లలైన మీరు ఇటువంటి విషయాల నుండి దూరమైపోవాలి. డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఈ సమయంలో మేము నష్టోమోహులుగా అవ్వాలి అన్న జ్ఞానం మీలో ఉంది. మోహాన్ని జయించిన రాజు కథ కూడా ఉంది కదా. నిజానికి మోహాన్ని జయించిన రాజులు ఇంకెవరూ లేరు. ఇవన్నీ కథలుగా తయారు చేశారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. కావున అడగవలసిన అవసరం కూడా లేదు. ఈ సమయంలో మిమ్మల్ని మోహాజీతులుగా బాబా తయారు చేస్తారు. స్వర్గంలో మోహాన్ని జయించిన రాజులు ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజ అందరూ అలా ఉండేవారు. అదంతా నష్టోమోహుల రాజధాని. రావణ రాజ్యంలో మోహం ఉంటుంది. అక్కడ వికారాలు అనేవి ఉండవు.
రావణ రాజ్యమే ఉండదు. రావణుడు రాజ్యం వెళ్ళిపోతుంది. రామరాజ్యంలో ఏముంటుందో కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా తప్ప ఇంకా ఎవరు ఈ విషయాలను తెలియచెయ్యలేరు. బాబా ఈ శరీరంలో ఉన్న దేహి అభిమానిగానే ఉంటారు. అద్దెకు ఇల్లు తీసుకున్నప్పుడు అందులో కూడా మోహం ఉంటుంది. ఇల్లును చాలా బాగా అలంకరించుకుంటారు. ఇతడిని అలంకరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బాబా అశరీరి కదా. వారికి అలంకరించే అభ్యాసం లేదు. వారికి అవినాశి జ్ఞాన రత్నాలతో పిల్లలను అలంకరించే అభ్యాసం ఉంది. సృష్టి ఆది మధ్యంత రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తారు. శరీరము అపవిత్రమైనదే. ఇతడికి ఇంకొక కొత్త శరీరం లభించినప్పుడు అది పవిత్రంగా ఉంటుంది. ఈ సమయంలో ఇది పాత ప్రపంచం. ఇది అంతమైపోనున్నది. ఈ విషయం కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మెల్లమెల్లగా ఇది అందరికీ తెలుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచపు వినాశనం ఇది బాబా కర్తవ్యమే. బాబానే వచ్చి బ్రహ్మ ద్వారా ప్రజలను రచించి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారు. మీరు ఇప్పుడు కొత్త ప్రపంచంలో ఉన్నారా? లేదు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణుల పిలక కూడా చాలా ఉన్నతమైనది. బాబా వద్దకొచ్చేటప్పుడు మేము ఈశ్వరుడైన ఆ తండ్రి సన్ముఖంలోకి వెళుతున్నాము అని ముందు గుర్తు చేసుకోండి అని బాబా అర్థం చేయించారు. శివ్ బాబా నిరాకారుడు. మరి వారి ముందుకు మనం ఎలా వెళతాము? కావున ఈ తండ్రిని అంటే బ్రహ్మని గుర్తు చేసుకొని బాబా సన్ముఖంలోకి రావాలి. వారు ఇతనిలో కూర్చొని ఉన్నారు అని మీకు తెలుసు. ఈ శరీరము పతితమైనది. శివ్ బాబా స్మృతిలో ఉండకుండా ఏదైనా పని చేసినట్లయితే మీకు పాపం అంటుతుంది. మేము శివ్ బాబా వద్దకు వెళుతున్నాము అని భావించాలి. మళ్ళీ ఇంకొక జన్మలో వేరే సంబంధికులు ఉంటారు. అక్కడ దేవతల ఒడిలోకి వెళతారు. ఇప్పుడు ఈ ఈశ్వరీయ ఒడి ఒకే ఒక్కసారి లభిస్తుంది. బాబా మేము మీ వారిగా అయిపోయాము అని నోటితో అంటారు. అసలు కనీసం ఎప్పుడూ చూడని వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో బయట ఉంటారు. కానీ శివ్ బాబా మేము మీ ఒడిలోని పిల్లలుగా అయిపోయాము అని బాబాకు వ్రాస్తారు. వారి బుద్ధిలో జ్ఞానం ఉంది. మేము శివ్ బాబా పిల్లలుగా అయిపోయాము అని ఆత్మ అంటుంది. ఇంతకు ముందు మేము పతితుల ఒడిలో ఉండేవారిమి. మళ్ళీ భవిష్యత్తులో మేము పవిత్ర దేవతల ఒడిలోకి వెళతాము. ఈ జన్మ చాలా దుర్లభమైనది. ఈ సంగమ యుగంలో మీరు వజ్రతుల్యంగా అవుతారు. సంగమ యుగము అని ఆ నీటి సాగరం
మరియు నదులు కలిసే స్థానాన్ని అనటం జరగదు. దానికి దీనికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మపుత్ర అన్నింటికన్నా పెద్ద నది. అది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. నదులన్నీ సాగరంలో కలుస్తాయి. మీరు కూడా సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు. శివ్ బాబా జ్ఞాన సాగరుడు. అన్నింటికన్నా పెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇతని పేరు బ్రహ్మ. సాగరుడితో ఇతనికి ఎంతో కలయిక ఉంది. నదులన్నీ ఎక్కడ నుండి వెలువడతాయో మీకు తెలుసు. నదులు సాగరం నుండే వస్తాయి, మళ్ళీ సాగరంలోకే వెళతాయి. సాగరం నుండి తీయని నీరుని అవి తీసుకుంటాయి. సాగరుని పిల్లలు మళ్ళీ సాగరంలోకే వెళ్లి కలుస్తారు. మీరు కూడా జ్ఞాన సాగరుడు నుండే వెలువడ్డారు. మళ్ళీ అందరూ అక్కడికే, వారు ఉండే చోటికే వెళ్ళిపోతారు. ఇక్కడ ఆత్మలైన మీరు కూడా ఉంటారు. జ్ఞాన సాగరుడొచ్చి మిమ్మల్ని పవిత్రంగా, మధురంగా తయారు చేస్తారు. ఉప్పుగా మారిన ఆత్మను మధురంగా తయారు చేస్తారు. పంచవికారాలు అనే చీచీ ఉప్పు మీ నుండి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతారు. బాబా ఎంతో పురుషార్థాన్ని చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత సతో ప్రధానంగా ఉండేవారు. మీరు స్వర్గంలో ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా చీచీగా అయిపోయారు. రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు? వజ్రతుల్యమైన జీవితం, అమూల్యమైనది అని భారతదేశంలోనే గాయనం చెయ్యబడింది. మీరు గవ్వల కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు? ఈ గవ్వలు అంత ఎక్కువగా అవసరం లేదు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. ధనవంతులు మా కోసం ఇదే స్వర్గము అని అంటారు. మనుష్య మాతృలెవరైతే ఉన్నారో వారందరి జన్మ ఈ సమయంలో గవ్వ సమానమైనదని పిల్లలైన మీకు తెలుసు. ఒకప్పుడు మనం కూడా అలాగే ఉండేవారిమి. బాబా మనల్ని ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు? లక్ష్యమైతే ఉంది కదా. మనం నరుడు నుండి నారాయణుడుగా అవుతాము. భారతదేశం ఇప్పుడు గవ్వ సమానంగా నిరుపేదగా అయిపోయింది. భారతవాసులకు ఈ విషయం తెలియదు. ఇక్కడ మీరు ఎంత సాధారణమైన అబలలుగా ఉన్నారు. గొప్పవారెవరైనా ఉంటే వారికి ఇక్కడ కూర్చోవాలనిపించదు. పెద్ద పెద్ద సన్యాసులు, గురువులు మొదలైన వారు ఎక్కడైతే ఉంటారో అక్కడి పెద్ద పెద్ద సభలకు వాళ్ళు వెళతారు. నేను పేదల పాలిటి పెన్నిదిని అని బాబా కూడా అంటారు. భగవంతుడు పేదలను రక్షిస్తాడు అని అంటారు. ఒకప్పుడు మనం ఎంత సంపన్నులుగా ఉండేవారిమో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతాము. మీరు పద్మా పదం పతులుగా అవుతారు అని బాబా వ్రాస్తారు. అక్కడ యుద్ధాలేమీ జరగవు.
ఇక్కడ డబ్బు కోసం ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. లంచాలు తీసుకుంటూ ఉంటారు. మనుష్యులకు డబ్బు కావాలి కదా. బాబా మన ఖజానాను నింపుతున్నారని పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం కోసం మీకు ఎంత కావాలనుకుంటే అంత ధనాన్ని తీసుకోండి. కానీ పురుషార్థాన్ని మాత్రం పూర్తిగా చెయ్యండి. తప్పులేవి చెయ్యకండి. ఫాలో ఫాదర్ అని అనటం జరుగుతుంది కదా. తండ్రిని అనుసరించినట్లయితే మీరు వెళ్ళి ఈ విధంగా తయారవుతారు. నరుడు నుండి నారాయణుడుగా, నారి నుండి లక్ష్మిగా అవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇందులో ఏ చిన్న తప్పు కూడా చెయ్యకూడదు. బాబా శ్రీమతాన్ని ఇస్తారు, కావున దానిపై నడవాలి. నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదు. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. లక్ష్యం చాలా ఉన్నతమైనది. ప్రతిరోజు మీ ఖాతాను వ్రాసుకోండి. ఈరోజు సంపాదన జరిగిందా లేక నష్టం వచ్చిందా? బాబాను ఎంతసేపు స్మృతి చేశాను? ఎంతమందికి దారిని చూపించాను అని పరిశీలించుకోవాలి. మీరు అందులకు చేతి కర్ర లాంటి వారు కదా. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా బాబా మధురంగా ఉన్నారో అలా మీరు మధురంగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఏ అకర్తవ్య కార్యాన్ని చెయ్యకూడదు. ఉత్తమోత్తమైన కళ్యాణయుక్తమైన కార్యాన్నే చెయ్యాలి. రెండో పాయింట్, గవ్వల వెనక పరిగెత్తకూడదు. పురుషార్థం చేసి మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. పొరపాట్లు ఏవీ చెయ్యకూడదు. వరదానం, నిశ్చయ రూపీ పాదాన్ని అచలంగా ఉంచుకునే సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. అన్నింటికన్నా పెద్ద రోగం చింత. దీనికి మందు డాక్టర్ల వద్ద కూడా లేదు. చింత ఉన్నవారు ఎంతగా ప్రాప్తుల వెనక పరిగెడుతూ ఉంటారో అంతగా ప్రాప్తులు వారికన్నా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కావున నిశ్చయ రూపీ పాదం సదా అచలంగా ఉండాలి. సదా ఒకే బలం, ఒకే విశ్వాసము అన్న పాదం అచలంగా ఉన్నట్లయితే విజయం నిశ్చితంగా లభిస్తుంది. నిశ్చిత విజయీలు సదా నిశ్చింతంగా ఉంటారు. మాయ నిశ్చయ రూపీ పాదాన్ని చెలింపచేసేందుకు భిన్న భిన్న రూపాలతో వస్తూ ఉంటుంది. కాని మాయ చెలించిపోవాలి, కాని మీ నిశ్చయం అనే పాదం చెలించకూడదు. అప్పుడు నిశ్చింతులుగా ఉండే వరదానం లభిస్తుంది. స్లోగన్, ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ ఉండండి,
అప్పుడు విశేష ఆత్మలుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. గోప గోపికలైన మీ చరిత్రకు గాయనమున్నది. బాబాతో సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకొని నిమగ్నమై ఉండాలి మరియు సర్వ సంబంధాల ప్రేమలో లవలీనమై ఉండాలి. ఎవరైనా అతి స్నేహంతో వచ్చి కలిస్తే ఆ స్నేహ మిలనం గురించి ఒక్కరు మరొక్కరితో కలిసిపోయారు లేక ఇరువురు కలిసి ఒక్కటైపోయారు అని అంటారు. మరి బాబా స్నేహంలో ఇమిడిపోవటము అంటే బాబా స్వరూపులుగా అయిపోయినట్లు. ఓం శాంతి.